అర్హం శివ శంకరా వశి గంగాధరా వశి కైలాసవాసధిగముగ వశ్య శ్రీ వశ్యరాజ వశ్య శంభో సత్యముగ నిన్ను నమ్మితిమ్రారా రారా నమ శివాయ మ శివాయ నమ వయ నమ శివాయ నమ శివాయ ఓం కరుణామూర్తియగో సర్వేశ్వరా మా చిత్తము సర్వకాల సర్వ అవస్థలయందున మీ పాదార విందములయందు లగ్నమై అజంజలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి ప్రాంతకాలమున నిద్ర లేచినది మొదలు మరులా పరుండు వరకును మనోవాఖ్యాయములచే మా వలన ఎవ్వరికి అపకారము కలుగకుండునట్లు ఇతర ప్రాణీకోట్లకు ఉపకారము చేయులకు నన్ను సద్బుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైనను దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జ్వరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంత విద్యాభయ స్వరూపమాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకూరించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరెమి సన్నిధానమునకు కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా నీవు భక్త వత్సలుడవు, దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు నీవు తప్ప మాకింకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించితిమి. ఆ సత్తు నుండి సత్తునకి కొని పొమ్ము, తామసము నుండి జ్యోతిలోనికి తీసుకుపొమ్ము, మృత్యువు నుండి అమృత తత్వము పొందింపజేయుము. ఇదే మా వినతి, అనుగ్రహింపుము, నీ దరి చేర్చుకొనుము. పాహిమాం 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 పాహి.